ఈ సన్నబియ్యం కార్యక్రమం ఏంది, అసలు సన్నబియ్యం వల్ల ఉపయోగం ఏంది, సన్నబియ్యం అసలు ఎవరు పండిస్తారు, ఎవరు తినాలి అని అన్నది మాట్లాడదాం మనం ఒకసారి 2 నిమిషాలు. సన్నబియ్యం ఇది ఎవరు పండిస్తారంటే రైతులు పండిస్తారు. రైతులు అని అంటే ఎవరండి అంటే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే వేల వందల ఎకరాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోలో కాదండి. వీళ్ళు ఎంత అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు, ఎక్కువ మాట్లాడితే 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు వీళ్ళంతా. ఈ రైతులందరూ కూడా పండిస్తున్నటువంటి పంట సరే, ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా పండిస్తారు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు పెట్టుకొని, దానికి కాదనలేక లేదు. బట్ ఏంటంటే వీళ్ళు ఇస్తున్నటువంటి సన్నబియ్యం ఎవరికి ఇస్తారు, ఎవరికి చెందుతాయి అంటే వీళ్ళకి చెందుతాయి. అసలు ఆ సన్నబియ్యాన్ని పండిస్తున్న రైతులు ఎవరు అని అంటే మళ్ళా వీళ్ళే. ఈ సన్నబియ్యాన్ని పండిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే రైతులు. ఈ రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అడ్డికి పావు షేరు మళ్ళా కొని ఈ దళారీలను పెట్టి దళారీలతోటి వీళ్ళ జీవితాలను ఆగం చేసి ఈ సన్నబియ్యము ప్రభుత్వం దగ్గరికి వస్తున్నాయి. ప్రభుత్వం మళ్ళా కొంటుడే, ప్రభుత్వం కొంటుంది. ఏంది అసలు ఈ సైకిల్ ఏంది అసలు ఏం అర్థం కాని పరిస్థితి నాకైతే. పండించేదేమో రైతు, రైతు మళ్ళీ ఈడ దళారీలతోటి మధ్యలో ఉంటారు, వాళ్ళు వస్తారు కొంటారు, కొని మళ్ళా వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముతారు. ప్రభుత్వం సన్నబియ్యం అనే పథకంతో రైతులకు ఇస్తుంది. ఈడ ఇప్పుడు చెప్పులు కుట్టేటోనికి, చెప్పుల షాప్ ఉన్నోడికి, లేకపోతే ఈ బట్టల దుకాణం ఉన్నోడికి బట్టలాడు ఇంకో దుకాణంలో పోయి కొనుక్కుంటాడా, లేకపోతే వాని దుకాణంలో మనకు కావాల్సిన బ్రాండు, మనకు కావాల్సిన కథ, మనకు కావాల్సిన చెప్పులు, మనకు కావాల్సిన బంగారము, మనకు కావాల్సినటువంటి వాచ్ ఉంటే వాడు వాని దుకాణంలో ఉంటాడా, పోయి ఇంకో దుకాణంలో ఉంటాడా? వాళ్ళ దుకాణంలో ఉంటాడు కదా. మరి ఈ రైతు ఎందుకంటే నాకు అర్థం కాదు. అంటే పంట పండించి 6 నెలలు కష్టపడి పంట చేతికి వచ్చేదాకా దాన్ని అంటే పశుకందును కాపాడినట్టు కాపాడి పంట పండిస్తాడు. పంట పండించిన పంటను ఎంతో కొంత లాభం వస్తుందన్న ఆలోచనతో పండిస్తాడు. ఈ దేశానికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో పండిస్తాడు. అటువంటిది రైతు. ఆ రైతు ఇంకా కూడా రైతు లెక్కనే ఉంటాడు. ఈ రైతు పండించిన సన్నబియ్యమే మళ్ళా ప్రభుత్వం ఈయనకి ఏదో ఉచితంగా ఇస్తుంది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఒకసారి గమనించాలి మీరు. పేదోడు పేదోనిగానే ఉంటుండు. ఈ ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యి కూడా దాదాపు 10 ఏళ్ళు పూర్తయిపోయి మనము నడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా పేదోడు లెక్కనే, పెద్దోడు లెక్కనే, పెట్టేటోడు పెడుతూనే ఉన్నాడు, అడుక్కునేటోడు అడుక్కుంటూనే ఉన్నాడు. జీవితాలు మారుస్తలేదు, జీతభత్యాలు పెంచుతలేరు, జీవన పరిణామాలు మారుతలేవు. ఎందుకు మారుతలేవు అని అంటే ఇది వ్యవస్థల ఇట్లనే నడవాలి, ఈ వ్యవస్థల ఇట్లనే ఉండాలి అని చెప్పేసి కొంతమంది కిరాతకులు రాసినటువంటి రాజ్యాంగం, వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, మేము పెత్తందారులం, మేము దొరలం, మేము అహంకారులం, మేము భూస్వాములం, మేము విర్రవీగేటోళ్ళం, మేము కొట్లాడేటోళ్ళం, మా చేతిలో వీళ్ళంతా కూడా బందీలుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఇవాళ ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా కూడా పేదోళ్ళు ఊర్లలోకి పోతే పేదోళ్ళు లెక్కనే ఉన్నారండి. ఒక్కరు కూడా డెవలప్ కాలే. 1 ఎకరం పండించే రైతు కౌలుకు తీసుకొని 4 ఎకరాల పండిస్తుండు తప్ప నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, తిప్పలు వచ్చినా, అప్పులు వచ్చినా ఏమైనా కూడా ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అంటిపెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏదైనా కంపెనీకి దివాలా వస్తే కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీలోకి పోతారండి ఉద్యోగాలు చేసేటోళ్ళు. కానీ రైతు అట్లా కాదు కదా. అప్పు కానీ ఇబ్బంది కానీ ఇంట్లో పుస్తలు అమ్మైనా సరే రైతు వ్యవసాయం మీద పెట్టి అలా దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకు ఏదో మేము ఇస్తున్నాం, సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి సంకలు గుద్దుకుంటారు. ఇలా